ప్రతి స్టూడెంట్ చిన్నప్పటి నుంచి ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇంటర్ వరకు కష్టపడితే చాలు బీటెక్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని. కానీ రియాలిటీలోకి వస్తే మిడ్ సెమ్ ప్రాక్టికల్స్తోనే టైం మొత్తం అయిపోతుంది. మనం ఎవరితో అయినా ఇంటరాక్ట్ అవ్వాలన్నా లేదా టైం బాగా యూస్ చేసి స్కిల్స్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్లోనే చేయగలం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో టైం ఎక్కువ దొరుకుతుంది, అకాడమిక్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేవన్నీ ఎక్స్ప్లోర్ చేయి, బీటెక్ లైఫ్ని ఎంజాయ్ చేయి. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. నువ్వు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళగానే చేయాల్సిన పని ఫ్రెండ్స్ చేసుకోవడం. క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు. నువ్వు ఒకవేళ ఇంట్రోవర్ట్ అయితే ఎక్స్ట్రోవర్ట్తో ఫ్రెండ్షిప్ చేయి. ఇలా చేయడం వల్ల నీలో ఇంట్రోవర్ట్నెస్ కొంచెం తగ్గుతుంది. ప్రతి ఒక్కరితో మాట్లాడడం వల్ల క్లాస్లో నీకు వాళ్ళకి మధ్య ఫ్రెండ్షిప్ క్రియేట్ అవుతుంది. దీన్నే నెట్వర్కింగ్ అంటారు. నీ క్లాస్లో నీకు ఎంత ఎక్కువ మంది తెలిస్తే అంత మంచిది. నేను ఇంట్రోవర్ట్ని, క్లాస్లో సైలెంట్గా ఉంటాను, ఎవరితోనూ మాట్లాడను అంటే బీటెక్ అయిపోయిన తర్వాత గ్యారంటీగా రిగ్రెట్ ఫీల్ అవుతావు. కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మాట్లాడు, అందరితోని కలిసి ఉండు. ఇలా నీ క్లాస్లో ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వు. సీనియర్స్తో ఎంత ఇంటరాక్ట్ అవుతే అంత మంచిది. ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత నీకు జాబ్ రావడానికి ఫస్ట్ కాలేజ్ హెల్ప్ చేస్తే సెకండ్ హెల్ప్ చేసేది సీనియర్సే. ఒకవేళ నీకు తెలిసిన సీనియర్స్కి జాబ్ వస్తే తర్వాత ఆ సీనియర్స్ నీకు ఏమైనా జాబ్ ఆఫర్స్ ఉంటే చెప్తారు. ఈ విధంగా సీనియర్స్ హెల్ప్ అవుతారు. కాబట్టి కొంచెం మంచి సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వు. నెక్స్ట్ చేయాల్సిన పని కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడం. కాలేజ్లో ఎక్కడ ఏమున్నాయో తెలుసుకో. ఉన్న ప్లేసెస్లో నీకు ఏదైనా ఉపయోగపడే ప్లేస్ ఉందేమో చూడు. కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే లవర్ స్పాట్స్, కపుల్స్ మీట్ అయ్యే ప్లేసెస్ వెతకడం కాదు. నీకు ఒకవేళ రూమ్మేట్స్తో డిస్టర్బెన్స్ వస్తే చదవడానికి ఒక పీస్ఫుల్ ప్లేస్ కావాలి. కాబట్టి అలాంటి ప్లేస్ ఒకటే వెతుక్కో. ఎందుకంటే ప్రతిసారి మనం అందరితోనూ కలిసి ఉండలేం. కొన్నిసార్లు లోన్లీగా పాటలు వినాల్సిన టైం కూడా వస్తుంది. అలాంటప్పుడు ఆ పీస్ఫుల్ ప్లేస్ బాగా పనికొస్తుంది. తర్వాత నీ కాలేజ్లో పొరపాటున క్లబ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు. ఉంటే ఆ క్లబ్స్లో జాయిన్ అవ్వు. నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ క్లబ్లో వెళ్ళి జాయిన్ అవ్వు. ఇలా జాయిన్ అవ్వడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. జాయిన్ అయిన తర్వాత నీకు టైం వేస్ట్ అవుతుందంటే వెంటనే క్లబ్ నుంచి బయటకు వచ్చాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్కిల్స్ నేర్చుకోవడం. నీకు రోజుకి 24 అవర్స్ ఉంటుంది. 24 అవర్స్లో 1 అవర్ స్టాక్ మార్కెట్ గురించి వీడియోస్ చూడు. బేసిక్ నుంచి నేర్చుకో. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. కానీ రోజుకి మినిమం 1 అవర్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకో. నెక్స్ట్ 1 అవర్ వీడియో ఎడిటింగ్ నేర్చుకో. మీ కాలేజ్లో ఏమైనా ఈవెంట్ జరిగినప్పుడు వీడియోస్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టు. ఇలా రోజు 2 అవర్స్ స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఇన్వెస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో బాగా పనికొస్తుంది. ఇవన్నీ చేసావు బాగానే ఉంది. కానీ చివరిగా ఒక్కటి మిగిలిపోయింది, అదే అకాడమిక్స్. సీజీపీఏ కన్నా స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు సీజీపీఏ మ్యాటర్ అవుతుంది. అందుకే మినిమం 8 సీజీపీఏ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నువ్వు ఏ బ్రాంచ్ అయినా సరే ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయి. ఎలా ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవాలో తెలుసుకో. లాస్ట్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, నీకు టైం ఎక్కువ దొరికితే యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేసి పెట్టు, లేదా ఇన్స్టాగ్రామ్లో నీకు నచ్చిన కాంటెంట్తో పేజ్ ఓపెన్ చేయి. 4 ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నీకంటూ మెమరీస్ ఉండాలి. దానికోసం చదువు, ఫ్రెండ్స్తో తిరుగు, క్లాస్ బంక్ కొట్టు, బీటెక్ రిలేటెడ్ మూవీస్ చూడు, ఇన్స్పైర్ అవ్వు. కానీ ఏదైనా ఒక స్కిల్తో బయటికి రా. అది కోడింగ్ అయినా ఉండొచ్చు, వీడియో ఎడిటింగ్, స్టాక్ మార్కెట్ అండ్ స్టార్టప్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. స్కిల్ ఏదైనా పర్లేదు. ఆ స్కిల్తో నువ్వు మనీ ఎర్న్ చేయగలగాలి. చివరిగా ఫస్ట్ ఇయర్లోనే నీ గోల్ డిసైడ్ అవ్వు. ఆ గోల్ కోసం 4 ఇయర్స్ కష్టపడు. నీ అనంతమైన ప్రేమకు థ్యాంక్ యూ. సాయిరామ్.